శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధాపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణాన్ని గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కులాలకు అతీతంగా 100% హిందూ కుటుంబాలు ఉన్న గ్రామంగా మండలంలో సుధాపల్లి పేరు ప్రఖ్యాతులు పొందింది. పూర్వ వైభవం ప్రకారం 55 సంవత్సరాలుగా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఇంటింటికి హిందూ సాంప్రదాయ రాములవారి బంటూ భక్తాంజనేయ స్వామి జెండాలను ఉంచడం ఇక్కడ ఆనవాయితీ. భద్రాచలం సీతారాముల ఆలయం నుంచి తలంబ్రాలను గ్రామస్తులు తీసుకొచ్చి కళ్యాణం జరిగిన తరువాత ఎక్కడా లేని విధంగా 5 రోజులు జాతర జరపడం సుధాపల్లిలో ప్రత్యేక విశిష్టత. దేశంలో ఎక్కడున్నా, ఇతర దేశాలలో ఉద్యోగం చేస్తున్నా శ్రీరామనవమి రోజున సుధాపల్లికి ప్రత్యేక సమయం కేటాయించి కళ్యాణానికి బంధువులు విచ్చేస్తారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంతరాలు జరగకూడదని వైద్య సేవలు గ్రామ పెద్దలు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల్ని ఎంత్రీ న్యూస్ ప్రతినిధి పలకరించారు. సుధాపల్లిలో జరిగే శ్రీరామనవమి విశిష్టతను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు బొజ్జగా వెంకటేశ్వర్లు అండి. మాది సుధాపల్లి గ్రామం. మేము హైదరాబాద్ ఉంటున్నాం. మేము ప్రతి సంవత్సరం మా ఊరు వచ్చి రాములవారి కళ్యాణం చూసుకొని వెళ్ళిపోతాం. మా ఊరు మంచిగా ఉంటుంది, బాగా జరిగింది రాములవారి కళ్యాణం అని మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కళ్యాణం చేసుకొని వెళ్తుంటాం. ఎంత్రీ న్యూస్ వీక్షిస్తున్న భక్త మహాశయులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా, దమ్మపేట మండలం సుధాపల్లి గ్రామం, పట్టవారిగూడెం గ్రామ పంచాయతీలో ఉన్న మన భక్తాంజనేయ స్వామి వారి ఆలయం నందు ఏటా ప్రతి సంవత్సరం కూడా వార్షిక సంవత్సరం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, తిరుకల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. భద్రాచలంలో జరిగినట్టుగా ఆ తర్వాత ఇక్కడ రామచంద్రుల వారి కళ్యాణాన్ని తాటాకుల పందిరి వేసి మరీ కళ్యాణం చేయించడం జరుగుతుంది. ఈ దమ్మపేట మండలంలో ఎక్కడ కూడా ఈ విధమైన కార్యక్రమం జరగదు. భద్రాచలం తర్వాతనే ఆరు బయట సీతారాముల వారి కళ్యాణము జరిపించడం మా దగ్గర విశిష్టత. భక్తులు కూడా చాలా పబ్లిక్ ఏ విధంగా వస్తారంటే 1000-2000 మందికి కూడా భోజనం ఏర్పాటు చేయించడం జరుగుతుంది. మేము ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో 5 రోజులు తిరునాళ్ళు కూడా మా దగ్గర జరగడం అనేది ఒక విశిష్టత. ఈ ప్రపంచంలో మన రాముల వారి కళ్యాణం అనేది ఏ విధంగా జరుగుతుంది అనంటే, మానవ కళ్యాణంలో విధంగా అనంటే రాముల వారి కళ్యాణాన్ని వీక్షించడం చాలా ఘనంగా జరుగుతుంది. అందుకే మేము కూడా ఈ విధంగా ఆరు బయట కళ్యాణాన్ని భద్రాచలంలో జరుగుతున్న విధంగా జరిపించడం అనేది మా యొక్క విశిష్టత. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places.